కష్టపోతే లచ్చన ఎన్ని ఎకరాలు లేదు? 5 ఎకరాలు. ఏడున్నదే ఎట్లున్నది? ఏం సంగతి మరి? ఒకటే కొడుతురేమో ఫోన్ ఇల్లు. హలో, లచ్చయ్య పటేలే మాట్లాడుతున్నా, చెప్పు ఏం సంగతే? ఏం సంగతి? హరీష్ రావు మాట్లాడుతున్నా. లచ్చయ్య పటేల్ ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు. ఏం సంగతి? ఇలా చెట్టు కింద ఉన్నాడు, చెట్టు కింద పల్లెకాడు ఉన్నాం. మాట్లాడు మాట్లాడు. హలో, కొంచెం సైడ్ చాలా. ఎవరైనా చెప్పలేదు ఏమైతుందే? ఏం సంగతి లచ్చన్న? 5 ఎకరాలు ఇప్పుడు నీళ్లు ఇబ్బంది అవుతుందా? బాయా బోరా? మళ్ళీ పుడిక తీసినావా? పూర్తిగా తీసిన వార్త లేవు, ఏది తీసిన వార్త లేవు. నీళ్ళు అత్తలేవు. ఇప్పుడు 20 గాల బాయిలు ఉన్నాయి. 20 గాల బాయిల 3 అడి నీళ్ళు లేవు. ఇప్పుడు ఏ పొలాలతో ఇబ్బంది ఉన్నది. కాలువ నారాయణపూర్ లో 2 మోటార్లు నడిస్తేనేమో ఫుల్ నీళ్లు కిందికి వారుతుండే. ఇప్పుడు ఒకటే మోటార్ నడుస్తుందట కదా? ఏవి నడుస్తున్నాయి అది మాకు తెలియదు. మాకు నీళ్ళు అత్యానంటే కాలువ ఇది కాలువ సాపు లేవు. నీళ్లు కాలువ సాపు ఉన్నా కానీ ఇది దాకా నీళ్ళు వస్తే కొంచెం మాకు బెనిఫిట్ ఉండదు. జాలు ఉంటుండే అప్పుడు 2 మోటార్లు నడుస్తుంది, ఇప్పుడు ఒకటే నడుస్తుంది. ఆ ఒక్కటి 4 దిక్కులు పోవాలంటే ఇటు ఇటు దిక్కు నీళ్లు లేక జాలు లేక ఊట తగ్గింది, బాయిలలో మొత్తం నీళ్లు పోయినాయి అని అంటున్నారు. అదే పొలాలన్నీ చేసుకుంటే అప్పుడు ఏదో అనుకుంటే ఇప్పుడు అందరు పూడికకు బాయిలు క్రేన్లు పెట్టి మనిషికో 50,000 లక్ష రూపాయలు పెట్టిరా? పెట్టినా కూడా ఎండిపోయినాయి. తెలంగాణ ఉన్నప్పుడు పంపులు నడిచాయి కాబట్టి మొత్తం అన్నిటికీ చెర్లు కుంటల బాయిలో చేపినాయి. మేము అందరం పెట్టుకుంటే బతికినాం. కానీ ఇప్పుడు తెలంగాణ పోయింది, మా బతుకు. ఏం పేరు? నా పేరు ఉప్పు లచ్చయ్య. ఉప్పు లచ్చయ్య. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడతలేదు. అరే వేసిన అంటుండే కానీ రేవంత్ రెడ్డి నిన్న కూడా చెప్తుండు వేసిన అంటుండు. లచ్చయ్య 2 లక్షలు రుణమాఫీ అంటాడు, గ్యాస్ అంటాడు. ఒకనే కాదు, వాళ్ళ మంత్రులు అంటాడు. ప్రతి వార్తల్లో చూడు అదే మాట అంటాడు. పడ్డాయా మరి? కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళకి ఇబ్బంది అయినా వస్తుంది. రేపు ఏది ఈ ఎలక్షన్ అయిపోయినాక ఎలక్షన్ మాత్రం ఒడ్డెక్కాలి కదా. ఎన్ని రైతు బంధువులు పడ్డాయి? ఎన్ని వాళ్ళు లేదు ఇప్పుడు ఎన్ని వాళ్ళు 2 వచ్చినాయి, 2 వచ్చినాయి, 3 పోయినాయా? ఇప్పుడు 3 పోయినట్టుగా ఒకటి 3వదా? ఒకటి వచ్చింది. అంటే ఆ ఒక్కటి అది కేసీఆర్ బాపతి 2 పడ్డాయి. కేసీఆర్ ఇచ్చే పైసలు ఓటు గెలిచాక వేసిండు ఒకటేసారి కూడా. అది మొదలు రైతు బంద్ అనేది అది బంధుకి వచ్చింది కాబట్టి రైతు భరోసా పేరు పెట్టిన కాడికి వెళ్ళి ఒకటేసారి వచ్చింది. ఒకటేసారి 3 ఎకరాల మీద ఉన్న వాళ్ళు 2 సార్లు వచ్చింది. నీకైతే ఒకటేసారి కూడా? మాకు ఒకటేసారి నాకు 5 ఎకరాలు ఉంది. ఒకటేసారి 4కు ఒకటి పడ్డట. 4కు 4 పసలు కదనే. వానకాలం యాసంగి, వానకాలం ఇప్పుడు యాసంగి. 4 పసలకు నీకు 1 పసలు 3 పోయినాయి. యూరియా పరిస్థితి ఏంది? ఊరియా మాకు సార్ డబ్బపోను మాకు పోటీ పెట్టగొట్టేస్తుంది. ఎట్లా చూసుకోవస్తుంది? ఏం ఊరియా వెళ్తాం, ఎక్కడికి పోమంటారు, ఎక్కడికి పోమంటారు. అప్పుడు ఇంటికి ఫోన్ చేస్తే చెనుకోమంటారు. ఫోన్ చేస్తే ఇంటికి టాటో తీసుకొచ్చి అది దించిపోయారు. సేటు ఒక 10 బత్తాలు పంపండి వచ్చినాయి. ఎక్కడ మాకు ఏ రంది లేదు అప్పుడు కేసీఆర్నప్పుడు. ఇప్పుడు మాకు సర్వ దుఃఖం. అన్నిటికి పోతున్నాయి, ప్రతి ఒక్క దానికి పోతున్నాయి. లైన్ పెట్టలేక అందరు కట్టుడు 4 దొరికింది. అది 2 బస్తాలే.
ఒక్క బస్తా ఎకరానికి ఒక్కటి నిలబడేప్పుడల్లా 2 ఇచ్చిందా? కానకాలం దెబ్బతింది పంటలు ఊరే బస్తాలు ఎమ్మెల్యే గారు యాప్ లో బుక్ అంటూ ఎమ్మెల్యే గారు గుంతలకు వచ్చి లైన్ ఆధార్ కార్డు కావాలంటూ మీకు ఇప్పిస్తా అన్నారు. మాట్లాడారు. తర్వాత పొద్దున వచ్చి 2 గంటలకు ఉన్నారు. తర్వాత మేము అందరికి ఇస్తాం పొమ్మని మీరు ఓన్లీ సార్ అని చెప్పారు. మేము సార్ అయినాక మాకు ఏం లేదు. యూరియా ఇయ్యాలి. సార్ కూడా ఒకటి రైతు బంధు పడతలేదు, రెండోది యూరియాకి ఇబ్బంది ఉన్నది. ఇంకేమో మరి ముఖ్యంగా నీళ్లు ఇప్పుడు ఇక కరెంట్ కూడా గంట కొత్త పోతే గంట కొత్త పోనే అది కూడా పేరు తీయరాదు. అలా ఓటీపు అలా ఈ లైన్ రాక బాబు జరదు ఏవయ్యా అని ఆ పిలాన్ దారిపోవటం. ఆ పిలాన్ ఓటీపీ కాడిపోతే అటు 20 మంది, లేట్ అయ్యాక 20 మంది చదువు వచ్చిన వాళ్ళు 2. ఆయనకు ఓటీపీ వచ్చే వరకు చెప్పు అని ఫోన్ చేసే వరకు ఆ ఓటీపీ పోయే వరకు వచ్చా ఓటీపీ బాయ్ నువ్వు జరుగు అని ఆయన నూకేసి మళ్ళీ ఇంకో ఆయన ఓటీపీ కొట్టుకునే ఆ ఓటీపీ ఆ నంబర్ కొట్టే ఆ నంబర్ కొట్టే వరకు మళ్ళీ విడివీకే ఒకటే ఎకరానికి ఒక్కటే. అది ఉండి ఉండి పొద్దుగల పోతే పొద్దుగా దాకా దానికి ఆధార్ కార్డు, పాస్బుక్, తర్వాత ఓటీపీ అంటే మాకు చదువు రాని వాళ్ళం 100కి ఉన్నాం. ఏది చిన్న ఫోన్ వాళ్ళు అందరు చిన్న ఫోన్లు ఉంటాయి కానీ పెద్ద ఫోన్ మాత్రం ఉండదు. చదువుకున్న పిల్లలు 10 మంది 5 అత్తరు సార్లు తీయమని పోతే 20 మంది ఆయన ఎంబడే ఏది బాబు నా తీయవయ్యా నా లైన్ వస్తుంది నా తీయవయ్యా అంటే బాబు అవి తీస్తా అంటాడు. ఆయన తీసే వరకు ఇవన్నీ తీసే వరకు అయింది. ఇవన్నీ తీసే వరకు ఓటీపీ వచ్చే వరకు ఆ ఓటీపీ ఎక్కడో కొడుకు ఎక్కనో కోళ్ళు ఎక్కనో ఉండే వాళ్ళ పేరునే భూమి ఉండే వాళ్ళు చెప్పే వరకు ఈ ఓటీపీకే బాబు నీది ఇంకా నువ్వు చెప్పలేదు అయిపోయి కొంచెం జరుగు ఇంకో ఆయన మీకేసే. ఇట్లా కూడా మా పరిస్థితి. సిస్టమ్ బాగా తప్పు. ఓటీపీ సిస్టమ్ ఓటీపీ మా తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే అనేది అన్ని సమృద్ధి లేదు. ఇప్పుడు అన్ని దరిద్రం వచ్చింది మొత్తం మళ్ళీ వెనకటి కాలం వచ్చింది. యూరియా ఇదొక్కటే కాదు, ప్రతి ఒక్కదానికి ఇబ్బంది. లేదు. ప్రతి ఒక్కదానికి ఇబ్బంది ఉన్నది. దుకాణాలకు చెప్తే మాకు పంపించారు. మేమే పట్టుకుంటున్నాం. ఓటీపీ వరకు మేమే కొట్టకపోవాలి కానీ వాళ్ళకేం ప్రాబ్లం ఉంటుంది సార్? ఎట్లయితే ఈ సంప్రేక యూరియా ఇయ్యక అలా ఇచ్చే ఆలోచన లేక ఎగబెట్టనీకి ఈ ఓటీపీలు ఈటీపీలు కథలు. ఇప్పుడు మరి ఆ డ్రోన్ తెచ్చి కొడుతున్నా మరేమన్నా ఈ యూరియా దొరకక లిక్విడ్ యూరియా అది పనిచేస్తలేదని రైతులు తక్కువ కొడుతున్నారు. అది పనిచేస్తలేదు. అది చేస్తే కూడా ధర ఎక్కువైంది కదా, 600 రూపాయలు. ఎకరానికి ఎంత? అది ఎకరానికి 500. 500 డ్రోన్ కు. అది 280 300 ఉంటుంది. నింపినందుకు 10 లీటర్ దానికి 500 కడుతుంది. అదే 500 రూపాయలు ఎకరానికి 500 అవుతుంది. ఎకరానికి 500. ఎకరానికి రానే రాదు. అది రాదా? 2 ఎకరాలకు 3 డబ్బులు పడుతుంది. 3 5 1800 అవే అది అదనంగా ఖర్చు అవుతుంది. దానివల్ల అంత ఉపయోగం కూడా ఉంటలేదు. ఇది 200 పోయినా ఇది లాభం ఉండేది. అట్లా ఈ సంవత్సరం మీద ఉల్టా లాసే సార్. ఏ పంట పండించినా మొత్తం లాస్. ఎంత చెల్లి పెట్టుకోడు. ఏం పెట్టినవే నువ్వు? ఎంత పెట్టినావు? 3 ఎకరాలు వేసినావు. ఏం పేరు? అమరు లచ్చే గోపాల్ రూపాయలు. 3 ఎకరాలు వేస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎండిపోతుంది, పడతలేదు. పూటికెళ్ళి దించినాము, బోర్లు వేసిన బోర్ వాడలేదు, వాటర్ రత్తులు ఎన్ని అనేది అన్ని. పూడికకి ఎంత ఖర్చు అయింది రచ్చే? పూటికి 45,000 దాకా వచ్చింది. పూడికి క్రెయిన్ కును కూలోళ్ళ వడ్డోళ్లకు 45,000 అది వచ్చింది. ఇంకా బోర్లు ఎత్తే అటు 70-80,000 వికినా బోర్ వాడుకు లేదు. పైపులు కొనుక్కునుడు, రబ్బర్ పైప్ బెండలు ఒక్కొక్కళ్ళు. ఓ మడి చిన్న మడికి వేసినా కానీ ఆ మడి పట్టు 2 రోజులు పెడితే ఆ మడి పడుతుంది. ఎండిపోయిన కొద్ది ఎట్లా పడుతుంది సార్? అట్లా అంగడి ఉంటేనో పారు. అది పరిస్థితి. ఈ బాయి ఇప్పుడు 4 ఎకరాలలో ఎంత దక్కుతుంది, ఎంత పోతుంది? ఇయ్యాది కొసాగర్ వరకు మరి నిలబడి 2 అంతలు 3 అంతలు పోతుంది సార్. రేపు మళ్ళీ తెల్ల వారికి పడతలేదు. అది తెల్లబడిపోయా పొలం. నీళ్ళు తక్కువ మళ్ళీ కరెంట్ 10 సార్లు అవుతుంది. పొద్దు 10 సార్లు లచ్చే కరెంట్ పోయేస్తుంది. ఓకే ఏంటంటే గంటకు తక్కువ ఈ నీళ్ళు మొత్తం ఏంది కూడా మళ్ళా పట్టింది పట్టుడు ఇంకుతుంది. మళ్ళీ పోయేచ్చే వరకు మళ్ళీ ఇంటికి జారాయి. ఫోన్ చేస్తే మొదట అక్కడ కరెంట్ తయారైన కంటే మేమేం చెప్తాం మా ఇంట్లో ఇటు పెట్టుకుని మా ఇంట్లో ఇట్లా తయారు చేయమంటారు అన్ని కానీ వాళ్ళు తయారు చేసే కానీ మొదటనే వేంది అంటారు వాళ్ళు. ఈడవేనా ఆడవేనా మొదట వేంది చెప్పుడు వాళ్ళు. రోజుకి ఎన్ని గంటలు వస్తుంది కరెంటు?
రోజు 12:30కి ఇస్తారు. ఇచ్చిన కానీ తెల్లనాక సుతా నైట్ లో ఒకసారి పోతారు. పనులు సుతా పీసర్ కొట్టేస్తారు. టైం ఖర్చు లేదు. నీడున్నా ఆడున్నారు వాళ్ళని వచ్చేగాని కానీ అద్దువానం రైతు బతుకులా కట్టున్నది పరిస్థితి. 9 ఏళ్ళు సుఖంగా ఉన్న ప్రాణం అంతే. నాకు పైలగా పరిస్థితి వస్తుంది సార్. పైల పరిస్థితి వస్తుంది. నేను చిన్నప్పుడు గొర్ర కాసినప్పుడు నీళ్ళు దొరకకుండా పేయిన దోతి విడిచిపెట్టి సర్ది తిప్పినట్టుండే. వాడి నడిపైన పోయినా అంగిరేకుల బుచ్చే బాయ్ అని ఉండే. దాన్ని కట్టుకొని నీళ్ళు చేసుకొని తాగినాం. నీళ్ళు దొరకకపోతే నీళ్ళని చూసి పానం కొట్టుకోరు. కథ కత్తది. ఇక నమ్మరి అప్పుడు ఆ టైంలో ఈ కాసింగ్లో ఒక్క ఇల్లు లేదు. నీళ్ళు దొరకకపోతే పత్తికుంటకు పోయిన నీళ్ళు గొర్ర కొట్టుకోకపోతే వాళ్ళు ఒడ్నాల వాళ్ళు తరి విడిచిపెట్టారు. లంజగొండలో చేస్తారు. అప్పుడు మీ చిన్న పొరాళ్ళు వెనకటి కాలం అలాంటి పెద్ద కోపం అతను కొడతారు చేస్తారు అని చెప్పి మళ్ళీ కాలం వస్తుంది. అదే కాలం వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు వచ్చింది నీళ్ళు కదా. మళ్ళీ వెనకటి తెలంగాణ అయిపోద్ది. ఇప్పుడు నేను చెప్తున్నా ఎరువులకు తిప్పలు లేకుండా కరెంటు తిప్పలు లేదు. రైతు బంధు బరాబర్ కరోనా వచ్చినేసింది కానీ కరోనా కూడా మంచిగా ఇచ్చిండు. పొలాలు కొన్ని జాలు పడితే సైన్ మిషన్ తెచ్చుకోసుకున్నారు. యాసంగి పంటకు చైన్ మిషన్ వచ్చింది. కానీ నీళ్లు ఉండే అంత ఘోరం. యాసంగిలో చైన్ మిషన్ పెట్టి కోసిరు. ఈ 6 గ్యారెంటీ ఇచ్చి ఆశలు పెట్టి ఎక్కడ దొక్కని పాతాలకు అక్కడ దొక్కింది. మొత్తం పాతాలు 20 గాయాలు దొక్కింది. మళ్ళీ ఆశపడి మళ్ళీ ఏం చెప్తుంది. మళ్ళీ 5 సంవత్సరాలు ఎట్లా ఉంటాడు రేపనా ఈ గులవడ్డాన్ని అమ్మి మళ్ళీ అందరికీ ఇచ్చేస్తాడు. ఏంది ఒక నెల మందం అప్పటి మందం ఇస్తాడు. మళ్ళీ వెనక మళ్ళీ అందరు గుండు కొరుగుతాడు. ఆ పని చేసేటప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఆ పని కాయండి చేస్తాడు. ఒక్కసారి ఇస్తాడా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయని అందరికి ఇస్తాడు. ఇవన్నీ అన్ని ఇస్తాడు. ఆయనతో మళ్ళీ చూడు నేను చేసే పరిపాలన చూడతాడు. నేను చేసే పరిపాలన చూడదు. వాళ్ళు ఏం చెప్తుండో నిజంగా ఎవరైనా అన్నాడు చూస్తుంటాడు. సార్ మన ముఖ్యమంత్రి కూడా చెప్తా నేను చెప్తాను కోరి మాత్రం బాగుంది అనుకుంటాం. వాళ్ళు బతుకుతారు. 96 అబద్ధాడి సువాసన ఎక్కిండు. ఇప్పుడు స్వతంత్రం గాంధీ తాత ఫోటో పెట్టుకొని అవన్నీ మొక్కుకుంటా గాంధీ తాత పేరు పెట్టి కాంగ్రెస్ అని చెప్పి అది జై కాంగ్రెస్ అని అది ఒకటి ఉన్నది. గాంధీ తాత పేరు పెట్టుకుని సార్లు మొత్తం దునియా కలిసి క్రాస్. నేను అప్పుడు సింగళ పనిచేసిన ఇక్కడ 1 రోజులు మా తెలంగాణ రావాలి నేనే వంట చేసుకుంటున్నా. తెలంగాణ నేను ఎక్కడికైనా అక్కడ 7 గంటల కాడికి రోజు దప్పడం పెట్టి మొత్తం ఈయనే ఉన్నా నేను నౌకలు ఇడిచిపెట్టి. అప్పుడు నాకు వచ్చింది బతికినాం. రిటైర్ అయినా నాది 2003లో రిటైర్డ్ అయిపోయినా. వయసు అయిపోయింది. ఇప్పుడు 81. నేను ఫస్ట్ టీఆర్ఎస్ పెట్టినప్పుడు నేను ఖర్చు కూడా పైసలు పెట్టి 32 గాలి తెంపితే ఇప్పుడు నాకు 2 ఎకరాలకు ఎకరం పడుతుంది ఎకరం పోతుంది. అప్పుడు మన ఎమ్మెల్యే ఎంపీలు ఏం చెప్తున్నారు అంటే ఆందోళన మంచిగా మాట్లాడుకుంటూ తీసుకుపోతే వార్త ఎక్కువ చూస్తారు. మనలు 30 ఏళ్ళ గత అనుకుంటే మన తెలంగాణకి ఏం రాబో. వాడు కొబ్బరి చెట్టుకు 50 తీసుకుంటే మనకు 1000 పోదు. 200 500. ఇప్పుడు మొత్తానికైతే మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు నాకు గట్టిగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. 16 తారీఖులో అసెంబ్లీ ఉంది. మీ ఊరు పేరు చెప్పి ఇక్కడ ఇట్లా 2 మోటార్లు నడపకపోవడం వల్ల నీళ్లు లేక దాదాపు ఈ ఏరియా 300-400 ఎకరాలు ఎండుతుంది. మీకు ఏదన్నా సాయం చేయమని చెప్తాం. వెంకటపల్లి కాసిడిపల్లి D2 కాలువ ఒక రైల్వే కాడ పైప్ లైన్ కావాలంటే రైల్వే మీద ఒక మాకు D2 కాలువ పూర్తి చేయమని చెప్పారు. మాకు D4 కాలువ వస్తుంది అన్న. మాకు వచ్చేసి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. D4 నుంచి స్టార్ట్ అయ్యి ఆ కాలువ అనేది మాకు సరిగా లేదు. దాని గురించి కొంచెం మాట్లాడినా దానికి ఇంకా ప్రత్యామ్నాయం ఇంకొకటి ఏదైనా తీస్తారా లేకపోతే ఆ కాలువ ద్వారా మా 2 ఊర్ల రైతులు మాకు దగ్గరనే దాని నుంచి 4 కిలోమీటర్ల మేర పైప్ లైన్ లా చెరువులు ఉంటాయి. ఆ 2 చెరువుల తోటి మా మాత్రం ఎనీ టైం శాశ్వత పరిష్కారం సార్. 4 కిలోమీటర్లు సార్. అంత లైన్ మాకు మళ్ళీ 4 కిలోమీటర్లే బాగా దూరం కూడా లేదు. ఇది గంగాధర మండలం మా 2 ఊర్లే దాటన్నా.
ఇక ప్రతి విలేజ్ లో పెద్ద సమస్య లేదు, మాకైతే చాలా ఇబ్బంది. ఒక రైల్వే కాడ కొంచెం ఒక రైల్వే మంది ఒక పైప్ లైన్ వేస్తే ఇప్పుడు మొత్తం కాగితాను మొత్తం దొంగలమరి దగ్గర ఉన్నదన్న ఒక పైప్ లైన్ వేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మాది ఘాట్ ఏరియా అన్న, మొత్తం మొత్తం మాది 1855 ఎకరాలు ఉంటుంది మాది రెండు. మేము అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ మోసపూరిత మాటలు తిని మాకు కళ్యాణ లక్ష్మి మా ఊరికి సంబంధించిన బాకీ, పెన్షన్ సంబంధించిన బాకీ ఇవి మీరు అసెంబ్లీలో లేవనెత్తి ఆ ఊరి రుణమాఫీ ఇంత ఉన్నది ఇవన్నీ మీరు మాట్లాడాల్సి మాకు 70 మందికి రుణమాఫీ కాలేదు గోపాల్ రూపాయలు ఎప్పుడు కాలేదు. కళ్యాణ లక్ష్మి 15 మంది పెళ్లి లేదు, 15 తులాల బంగారం రావాలి వాళ్ళ మాటల ప్రకారం. పెన్షన్లు 3,000 ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు. ఇవన్నీ మీరు బడ్జెట్ సమావేశాలలో మా ఊరి పేరు ప్రత్యేకించి ప్రస్తావించి ఈ సమస్య అన్ని అందరి గానీ మీకు 3 ముచ్చట్లు అయితే ముఖ్యం. ఒకటి రైతు బంధు పడలేదు, ఒకటి కాలువ పని పూర్తి చేసి పొలాలకు నీళ్లు ఇవ్వాలి, మెయిన్ పని కాలువ పూర్తి చేసి వాటర్ కావాలి సార్. ఎల్లమ్మ చెరువు పైప్ లైన్ సార్, ఈ రెండు ఊర్లకు ఎల్లమ్మ చెరువు నుంచి పైప్ లైన్ సార్ 4 కిలోమీటర్ల మీద. ఎల్లమ్మ చెరువు నుంచి 4 కిలోమీటర్ల కొడిమేల మండలం మళ్ళీ మీరు కొట్లాడే ఇస్తేనే కానీ వాళ్ళు ఏం చేయరు. మొత్తం ఒక కాలువకి గంగార మండలం సార్ ఈ 2000 సార్ మేజర్ మల్లాపూర్ ఘాట్ అంటే ఘాట్ ఏరియా సార్. సార్ ఈ రెండు శాశ్వత నీటి తప్పకుండా Hey,